సార్ నమస్తే అండి. నమస్తే. చాలామంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ, కొంతమంది మాత్రం ప్రజల గుండెల్లో అలా చిరస్థాయిగా నిలిచిపోతారు. మన మధ్య లేకపోయినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అనంటే, అంటే అది ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకులైనా సరే, చాలా మంచి మాటలు చెబుతూ ఉంటారు. కొంతమందయితే చెప్తూ ఉంటారు, ఆయన పేరెత్తితే చాలు మాకొకలాంటి ఉత్సాహం వస్తుంది అని. బికాస్ ఆఫ్ ఆయన వల్ల చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్ కంప్లీట్ చేశారని, మంచి పొజిషన్స్‌లో ఉన్నారని, ఇలా రకరకాలుగా మంచి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అఫ్‌కోర్స్ రాజకీయ నాయకులంటే అది 2 ఉంటాయి. బట్ చాలామంది హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు అంటారు. ఈరోజు ఆయన జయంతి. మీరేం చెప్తారు ఆయన రాజకీయాలకు సంబంధించి? అంటే ఉన్న ఫ్రేమ్‌లో ఏం చేయగలనో అనుకుని అది చేశాడాయన. అంటే లిబరలైజ్డ్ ఎకానమీలో విద్య, వైద్యం ఈ 2 కార్పొరేటైజ్ అయిపోయిన సందర్భంలో ఈ కార్పొరేట్ శక్తుల దోపిడీకి గురవుతున్నటువంటి జనాలని ఏదో మేరకు కాపాడాలి అనుకుని తీసుకొచ్చిన 2 స్కీములు. అందులో ఒకటి ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీము, రెండోది ఆరోగ్యశ్రీ అనే స్కీమ్. అవును. అంటే కార్పొరేట్ వైద్యం కాటుకి బలైపోతున్నటువంటి పేషెంట్లని కొంత ఆసరా కల్పించే ప్రయత్నం చేశాడాయన. అదే టైంలో ఆయన మీద ఒక విమర్శ కూడా ఉంది. మీరు ఇదే డబ్బులు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రులని బాగు చేయొచ్చు కదా, వాటిని స్ట్రెంగ్థెన్ చేయొచ్చు కదా, ఆ డబ్బులు పట్టుకెళ్ళి మీరు ఎందుకు కార్పొరేట్ ఆసుపత్రులకు ధారాదత్తం చేస్తున్నారు అనే విమర్శ ఉంది. అయితే దాన్ని టేక్ ఓవర్ చేసేంత శక్తి సమర్థత తనకి లేదు అనే విషయం ఆయనకు తెలుసు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాంలో భాగంగా జరిగిపోతుంది అది. అంటే భారతదేశంలో అంతకుముందు విద్యా వైద్య రంగాలు 2 కూడా ప్రభుత్వ సెక్టార్లోనే మేజర్గా ఉండేవి. కానీ 90 తర్వాత సీన్ మారింది. ఆ సీన్ మారటానికి ఈయన కారకుడు కాదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం, అది కాంగ్రెస్ గవర్నమెంటే. నరసింహారావు గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు ఈ మార్పు జరిగింది. కానీ ఈ మార్పుని మనం కాదని అనలేము, దాన్ని తొలగించలేము. ఆ శక్తి, ఆ సత్తా మనకి లేదు కాబట్టి దాన్ని వదిలిపెట్టేసి ఉన్న లిమిటేషన్లో జనాలకి ఏ మేలు చేయొచ్చో చూద్దాం అని ఒక చిన్న అంటే ఒక దాన్ని ఏమనాలంటే ఒక చిన్న ఓదార్పు లాంటిది. చాలా పెద్ద కష్టమే ఉంది సమాజానికి. కాకపోతే ఏదో మేరకు కొంతమందికి ఉపయోగపడే పద్ధతిలో ఆయన ఈ 2 స్కీములు పట్టుకొచ్చాడు. ఆరోగ్యశ్రీ, అలాగే ఫీజు రీయింబర్స్మెంటు. తద్వారా పేదలకి కార్పొరేటు విద్యని, కార్పొరేట్ వైద్యాన్ని కొంచెం తక్కువ ధరలో అందించడం కోసం ఒక ప్రయత్నం చేశాడు. ఈ నిర్ణయానికి రావడానికి కారణం ఆయన పాదయాత్ర టైంలో చూసిన కేసులు. అంటే హాస్పిటల్కి వెళ్తే జీవితాలు సర్వనాశనం చేసేస్తున్నారు అని జనాలు ఆయన ముందు వాపోయిన పరిస్థితి. అలాగే పిల్లల చదువు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పైగా 90 దశకం ప్రారంభంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నడుస్తున్న టైం అది. అంటే 90 దశకం ఎకనామిక్ ఇవి వచ్చిన తర్వాత, రిఫార్మ్స్ వచ్చిన తర్వాత 95 నుంచి చంద్రబాబు గారి రాజ్యం మొదలైంది. 95 నుంచి అవి బలంగా అమలు చేయటం కూడా అప్పుడే మొదలైంది. ఈ 2 ప్యారలల్. ఆ టైంలో సాంప్రదాయ జీవన విధానం దెబ్బతినటంతో బ్రతుకు భయం పెరిగిపోయిన జనాలకి ఎటు పోవాలో అర్థం కానటువంటి ఒక గందరగోళ స్థితి ఏర్పడినప్పుడు కొంత ఓదార్పులా కనిపించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అలా ఆయన వైపు చూడటం అనేది మొదలై అది 99 ఎన్నికలలో అంటే దేశభక్తిని రేపటం ద్వారా వాజ్పేయి గారు ఆయన తాలూకా ఇన్ఫ్లుయెన్సు నడిచి నిజానికి ఆ ఎన్నికల్లోనే వైఎస్ గెలిచేస్తాడు అని అనుకున్నారు, కానీ సాధ్యం కాలేదు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 2004లో ఆయన సీఎం అయ్యాడు. నిజానికి రాష్ట్రానికి నాయకుడు కావాలి అనే ఉద్దేశం ఆయనకి 78లో రాజకీయ ప్రవేశం, అంటే అసెంబ్లీలోకి ప్రవేశించిన వెరీ ఫస్ట్ డే నుంచి ఉంది. అందుకనే ఆయన ప్రతి జిల్లాలోనూ తనకి సంబంధాలు ఉండేలాగా చూసుకున్నాడు, తన ఫ్రెండ్స్ ఉండేలాగా చూసుకున్నాడు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కావచ్చు, లేకపోతే కన్నా లక్ష్మీనారాయణ గారు కావచ్చు, వీళ్ళందరినీ తనకు అనుకూలంగా ఆర్గనైజ్ చేసుకోవడం. వేరు జిల్లాల్లో తను ఒక మాట చెప్తే స్ట్రైట్ వైడ్ స్పందన వచ్చేలాగా చూసుకోవటం. ఇలా స్వయం కృషితో ఆర్గనైజ్ చేసుకుని ముందుకెళ్ళాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి బంగారు పళ్ళెంలో రామారావు గారు ఒక పార్టీని తయారు చేసి ఇచ్చాడు.
కట్నంగా ఇచ్చాడు నిజానికి. ఆ పరిస్థితి ఇక్కడ లేదు. ఈయన యుద్ధం ఈయన చేసుకున్నాడు, ఈయన డిజైనింగ్ ఈయన చేసుకున్నాడు. ఆయన డిజైనింగ్లో భాగంగానే రాయలసీమ ఎమ్మెల్యేలకి మొదట లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతూ మిగిలిన ప్రాంతాలకి విస్తరించి అలా ముందుకు నడిచాడు ఆయన. ఈ నడకలో భాగమే ఆయన అంటే యూత్ని కాంగ్రెస్ పార్టీలో రామారావు గారు వచ్చిన తర్వాత కరెక్ట్గా 78లో వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికకి తెలుగుదేశం పార్టీ వచ్చేసింది. 83 జనవరిలో రామారావు గారు ముఖ్యమంత్రి కూడా అయిపోయారు. అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి యూత్ ఉంటే బాగుంటుంది ఆలోచించినప్పుడు అధినాయకత్వానికి కనిపించిన ఆప్షన్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకడు ఏపీ నుంచి. అందుకని అతనికి చాలా తొందరగానే పిసిసి పదవి ఇచ్చారు. తీసుకునే నాటికి ఆయనకి 33 ఆ టైంలోనే ఆయన పిసిసి బాధ్యతల్లోకి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి ఆయన ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు చాలా పెద్దవి. ఈవెన్ నాదెండ్ల భాస్కర్రావు గారి వెన్నుపోటు ఎపిసోడ్ అప్పుడు అప్పటికే ఆయన పిసిసి బాధ్యతల్లో ఉన్నాడు. ఉండి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు చెప్పిన ప్రకారం వెళ్ళి గవర్నర్కి మేము నాదెండ్లకి మద్దతు ఇవ్వబోవడం లేదు అని చెప్పింది ఈయనే. అలా అప్పటి నుంచి ఆ బాధ్యతలు నిర్వర్తించడం, ఇందిరాగాంధీ గారి మరణానంతరం రాజీవ్ గాంధీతో కొంచెం ఎక్కువ సాన్నిహిత్యంలోకి వెళ్ళటం, అలాగే రామారావు గారి ఇమేజ్ని మ్యాచ్ చేయగలిగినటువంటి, ఏదో మేరకు మ్యాచ్ చేయగలిగినటువంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో కృష్ణ అని చెప్పి ఆయన్ని నెమ్మదిగా కాంగ్రెస్కి అనుకూలంగా మార్చటం, ఆ స్కీమింగ్లో కూడా వైఎస్ ఉన్నాడు. ఉండటం వలన వైఎస్ పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది కృష్ణకి చివరి వరకు. ఆయన చనిపోయే అంటే వైఎస్ మీద సాఫ్ట్ కార్నర్, అది జగన్ని ముఖ్యమంత్రిని చేస్తే బాగుంటుంది కదా అని ఓపెన్గా అభిప్రాయం చెప్పాడు ఆయన చనిపోయిన తర్వాత. అంత సాఫ్ట్ కార్నర్ మెయింటైన్ చేసేలాగా ఈయన రిలేషన్స్ ఉండేవి. ప్రతి ఒక్కళ్ళతోనూ అలా పర్సనల్ లెవెల్ రిలేషన్స్ మెయింటైన్ చేసేవాడు. గివెన్ సర్కమ్స్టాన్సెస్లో ఏం చేయగలడో అది మాత్రమే చేసేవాడు ఆయన ప్రజలకి మేలు చేశాడు. ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. కాకపోతే రాజశేఖర్ గారు మాట ఇచ్చారు అంటే మడమ తిప్పరు, ఇది చాలా గట్టిగా మేము విన్నాం సార్. అంటే అప్పుడప్పుడే తెలుసుకునేటప్పుడు ఆయన చేయగలిగిన ప్రామిసెస్ చేసేవారు ఎక్కువగా. ఆయన ఇబ్బంది పడ్డాడా లేదా అనేది పక్కన పెడితే ఆయన జనాలను ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే లిబరలైజేషన్ టైంలో చంద్రబాబు గారి రాజ్యంలో స్నో వైట్ అనే పేరుతో ఈ ఉప్పు అక్కడ చీరాల ప్రదేశంలో ఉప్పుగుండూరు ఆ ఏరియాలో ల్యాండ్స్ ఒక కార్పొరేట్ కంపెనీ తీసేసుకునే ప్రయత్నం చేసింది. వాళ్ళు ఏదో ఉప్పు పండించుకుని బతికేవాళ్ళు, దాన్ని కార్పొరేటైజ్ చేయటం కోసం వాళ్ళకి ఆ భూములు ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఆ రైతులకి సపోర్ట్గా వైఎస్ రాజశేఖర రెడ్డి బలంగా నిలబడ్డాడు. తర్వాత అక్కడ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేయాలి, లీగల్గా ఎంతవరకు వెళ్ళగలం అనేది కూడా ఒక ప్రయత్నం జరిగింది. ఈ ప్రయాణంలో ఇంత చరిత్ర ఉంది. అలాగే 2004లో ఆయనకు బాగా కలిసి వచ్చిన అంశం, చంద్రబాబు గారి మీద అలిపిరి దాడి జరిగిన తర్వాత ఆయన నక్సల్ ఇష్యూ రెఫరెండంగా ఎన్నికలకు వెళ్ళిన టైంలో ఈయన అవకాశాన్ని తీసుకుని నేను అధికారంలోకి వస్తే నక్సలైట్లతో చర్చలు జరుపుతాను, అలాగే చెన్నారెడ్డి గారి టైంలో ఆయన ఇచ్చినటువంటి రిలాక్సేషన్ పీరియడ్ లాంటి వాతావరణం కల్పిస్తాను అని చెప్పి హామీ ఇచ్చాడు. ఈ హామీ నిజానికి ఆ ఎన్నికల్లో నక్సల్ ఎజెండాతో ఆయన వెళ్ళాడు చంద్రబాబు నాయుడు. రెఫరెండమే. ఆ రెఫరెండంలో చంద్రబాబు ఓడిపోయాడంటే నక్సలైట్లు గెలిచారు. యాక్చువల్గా ఎన్నికల్లో గెలిచింది పీపుల్స్ వార్. కానీ పీపుల్స్ వార్ ప్రతినిధిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చర్చలకి, అంటే ఎన్నికల హామీగా చెప్పిన చర్చలకి రంగం సిద్ధం చేశాడు. వాళ్ళు వచ్చారు, మాట్లాడారు. జానారెడ్డి గారు హోంమంత్రి. కానీ ఆ టైంలో కూడా ఆయన తన బాధ్యతల నుంచి వెనక్కి వెళ్ళలేదు. అక్కడ వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి పులిచింతల ప్రాజెక్టుకి చర్చలు ప్రారంభమైన రోజే శంకుస్థాపన చేయడానికి వెళ్ళాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అంటే
చర్చలు చర్చలే పని పనే అన్న పద్ధతిలో వ్యవహరించాడు. అది ఒక రాంగ్ ఇండికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత చర్చలు అర్ధాంతరంగా ముగియటానికి కూడా అదే కారణం. అలాగే వాళ్ళు పెట్టిన మొదటి డిమాండ్ అంటే మా నాయకత్వంలో రైతు కూలీలు ఆక్రమించుకున్నటువంటి భూములకి పట్టాలు ఇవ్వాలి అనే డిమాండ్. అది ఓకే చెప్పడానికి ఆయనకుండే సమస్యలు ఆయనకున్నాయి. నో చెప్పలేదు కానీ ఆలోచిద్దాం అన్నాడు. అక్కడితో ఆగింది, అది చర్చలు ఆగినాయి. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నల్లమల ప్రాంతంలోనే కాదు, అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి పార్టీ బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కల్పించిన, ఆ స్థాయి నిర్బంధాన్ని ప్రయోగించిన చరిత్ర కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉంది. అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు రాజకీయ నాయకులు అంటే రెండు ఉన్నాయి. కాబట్టి ఆ కార్యక్రమం నిర్వహించిన చరిత్ర ఉంది ఆయనకి. దాని తాలూకా ప్రభావం ఆయన మీద 2009 ఎలక్షన్లో పడింది. అంటే 2004లో అంత భారీగా గెలిచిన వైఎస్ ఎందుకు 2009లో అంత బొటాబొటీగా గెలిచాడు అంటే, ఆయనకి ఆ ముందు ఎలక్షన్లో కలిసి వచ్చినటువంటి పీపుల్స్ వార్ సానుభూతి పరుల ఓట్లన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. వెనక్కి వెళ్ళిపోయి అవి కూటమి వైపు నడిచినాయి. అప్పుడు మహాకూటమి అనే డిజైన్తో చంద్రబాబు నాయుడు గారు బీఆర్ఎస్ని, ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నాం, ఆ రోజున టీఆర్ఎస్ని కూడా కలుపుకుని ఒక మహాకూటమి ఏర్పాటు చేశాడు ఆయన. ఆ కూటమి వైపు టోటల్గా ప్రభుత్వ వ్యతిరేక ఓటు వెళ్లకుండా అడ్డుకున్నవాడు చిరంజీవి. ఆయన ప్రజారాజ్యం పార్టీ గనక పెట్టకపోతే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చాలా ఇబ్బంది అయ్యేది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు సీఎం అయిపోయి ఉండేవాడు అప్పుడే. కానీ చిరంజీవి గారు పార్టీ పెట్టడంతో భారీగా చీల్చేశాడు ఆయన. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని మెజారిటీ చీల్చేయటం వలన వైఎస్ తిరిగి సీఎం అయ్యాడు. అయిన తర్వాత ఆయన ఎక్కువ రోజులు లేడు సీఎంగా. నిజానికి ఆ ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే ఆయన బతికిపోయేవాడేమో, హెలికాప్టర్ ఎక్కే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కానీ గెలిచాడు, చాలా కష్టపడ్డాడు, స్కీమ్ చేశాడు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో మెర్జ్ అయిపోయింది. అది ఎప్పుడైతే కాంగ్రెస్లో మెర్జ్ అయిందో వైఎస్ మీద ఒక పుకారు ఆ రోజుల్లో కాదు, ఇప్పటికీ ఉంది. అంటే ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి గారితో ఆయనే పెట్టించారు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. దానికి రీజన్, చిరంజీవి రాజకీయాల్లోకి రావాలి, పార్టీ పెట్టాలని రెగ్యులర్గా గొడవ చేసినవాడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. జక్కంపూడి రామ్మోహన్ రావుతో వైఎస్కి మంచి రిలేషన్ ఉండేది. ఈ కారణాలన్నీ చూపించి ఆ స్పెక్యులేషన్, అదొక స్పెక్యులేటివ్ థియరీ ఉంది మార్కెట్లో. ఆయన మరణం మీద కూడా చాలా స్పెక్యులేటివ్ థియరీస్ ఉన్నాయి. అది కేజీ బేసిన్ ఆయిల్ గురించి రిలయన్స్ వాళ్ళు అని ఒక గొడవ, ఫ్యామిలీ గొడవల్లో నుంచి జరిగింది అని ఇంకొక గొడవ, ఇలా రకరకాల స్పెక్యులేటివ్ థియరీస్ ఉన్నాయి. కాకపోతే ఆయనలో ఒక మొండితనం ఉండేది. ఈరోజు చేయాలనుకున్న పని ఈరోజే చేసేద్దాము, వాయిదాలు వేయొద్దు అన్న ధోరణిలో వెళ్ళేవాడు. ఆ వాయిదాలు వద్దు అనుకున్న ఫలితమే అలా వర్షంలో బయలుదేరి వెళ్ళటం ఇవన్నీ. కానీ పొలిటికల్గా ఒక ఒంటరి యుద్ధమే చేశాడు ఆయన. ఆయన సీఎం అవ్వటానికి ముందు క్షణం కూడా, అప్పుడు కూడా అప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ సీల్డ్ కవర్ ఉంది. ఆ రోజున కూడా సీల్డ్ కవర్ భయం ఉంది వైఎస్కి కూడా. అంటే 3 పేర్లు ముందుకు వచ్చినాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 2004లో కాంగ్రెస్ గెలిస్తే ఎం సత్యనారాయణరావు గారు, డి శ్రీనివాస్ గారా, లేకపోతే వైఎస్ఆర్ అనేది, ఎంఎస్, వైఎస్, డిఎస్ అని 3 పేర్లు బయట పెట్టారు. కానీ ఎం సత్యనారాయణరావు గారు తనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి నన్ను రేసులో పెట్టకండి అని చెప్పాడు. అప్పుడు ఇద్దరి మీద కేంద్రీకరణ, డిఎస్ఆర్, వైఎస్ అని. ఫైనల్గా వైఎస్ పేరు అధిష్టానం నుంచి వచ్చింది. నిజానికి ఆ ఎన్నికలో గెలుపు ఆయన కష్టమే. ఆయన పాదయాత్ర చేయటము, దాని తాలూకా ప్రభావము కొంత నడిచింది. అలాగే బషీర్బాగ్ కాల్పుల సమయంలో ఆయన నిలబడిన తీరు, అలాగే ఆ టైంలో ఆయన నిరాహార దీక్ష కూర్చోవటం ఎమ్మెల్యే క్వార్టర్స్లో, దాని ప్రభావం అంతా పడి 2004 ఎన్నికల్లో ఆయన గెలుపుకి కొంత సహకరించింది. ఇదంతా మాట్లాడుకోవాలంటే ఇంకా చాలా ఉంటుంది కదా సార్ వాళ్ళ రాజకీయ. చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. అలాగే తను ఎవరిని చాలా ఇబ్బందులకు కూడా గురి చేశాడు జనాల్ని. కానీ అదే టైంలో తన దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి తను అడ్వైజ్ ఇవ్వగలిగిన అవకాశం ఉంది అనుకుంటే మొహమాట పడేవాడు కాదు.
లేదులే వాళ్ళ ఏడుపు వాళ్ళు ఏడుస్తారు అనుకుని వదిలేసేవాడు కాదు, ఏదో చెప్పే ప్రయత్నం చేసేవాడు. అంటే ఒక లైఫర్, ఒక జీవిత ఖైదీ రిలీజుకు సంబంధించి యూనిఫామ్లో ఉన్నటువంటి సివిల్ సర్వెంట్ని చంపారు అనే కండిషన్ అడ్డం పడి ఆయన రిలీజ్ ఆగిపోతుంది. అది చాలామంది 14 ఏళ్లకి రిలీజ్ అయిపోతారు లైఫర్స్ అనుకుంటారు, కానీ జీవోల్లో ఇబ్బందులు లేకపోతేనే రిలీజ్ అవుతారు, లేకపోతే జైల్లోనే ఉంటారు. 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి జైళ్ళల్లో ఉంటున్న లైఫర్స్ కూడా ఉన్నారు ఇప్పటికీ. అలా ఒక లైఫర్ స్టోరీ తన ముందుకు వచ్చినప్పుడు ఆయన వాళ్ళు వివరించబోతుంటే పేరెంట్స్, ఆయన సిస్టర్స్ వాళ్ళు వివరించే ప్రయత్నం చేస్తుంటే నా వద్దని చెప్పాడు. నాకు తెలుసా గొడవ అని చెప్పి నేనున్నాను అక్కడే. వద్దు, నాకు తెలుసు, ఆ కథ తెలుసండి, మీరు చెప్పొద్దు అని చెప్పి ఆయన ఒక అడ్వైజ్ చేశాడు. వాళ్ళకి అనవసరం, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఒక మాట చెప్పాడు. ఈ సిమిలర్ గ్రౌండ్స్లో ఇంకొక కేసు ఉంది ఓల్డ్ సిటీ నుంచి. ఖదీర్ అనేటువంటి ఒక కానిస్టేబుల్ డిఎస్పి సత్తయ్యని చంపిన కేసులో, అది కూడా యూనిఫామ్లో ఉన్న సివిల్ సర్వెంట్ అనే గొడవలోనే ఆగిపోయింది అతని రిలీజ్ కూడా. కాబట్టి ఓవైసీ నుంచి గనక రిప్రజెంటేషన్ మొదలు పెడితే అది ఏదో పద్ధతిలో కన్సిడర్ చేయాల్సి వస్తుంది ప్రభుత్వానికి. అది కన్సిడర్ చేస్తే ఆ అకౌంట్లో ఇతను కూడా వచ్చేస్తాడు. కాబట్టి అలాంటి మార్గం ఏదైనా ఉంటే వెతుక్కోండి వెళ్ళి, అది ఉపయోగకరం. మీరు ఇలా సీఎం ఆఫీస్ చుట్టూ, హోమ్ మినిస్టర్ చుట్టూ తిరగటం వలన పని అవ్వదు అని చెప్పాడు వాళ్ళని కూర్చోబెట్టి. అలాంటి సలహాలు చెప్పేవాడు. అంటే తను చేయగలిగినా చేయలేకపోయినా అవతల వాళ్ళకి ఒక మ్యాప్ చూపించేవాడు. బాబు, ఈ మార్గంలో వెళ్ళండి, ఇది నా వల్ల కాదు, నా పరిధి కాదు, నా సమర్థత కాదు అనేది ఓపెన్గానే చెప్పేవాడు. అందుకని చాలామందికి రకరకాలుగా కనెక్ట్ అయి ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఇప్పటికీ మాట్లాడుకుంటారు అతని గురించి. అలా చాలా కుటుంబాలతో ఆయనకి అవును పర్సనల్ లెవెల్ రిలేషన్స్ ఉన్నాయి. అందుకే చాలా మంది గుండెల్లో, అందరి గుండెల్లోనే చాలా మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన గురించి మరొకసారి జ్ఞాపకం చేసుకున్నారు. చాలా విషయాలు మీరు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.